బర్త్ కంట్రోల్ మెథడ్స్ తర్వాత సంతానలేమి సమస్యలు రావచ్చా అంటే గర్భధారణ ఉండకూడదని మీరు కొన్ని మెథడ్స్ వాడారే అనుకోండి, ఆ తర్వాత ప్రెగ్నెన్సీ రాకుండా సంతానలేమి సమస్య కావచ్చు. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. చాలా మంది మేము 1 year వరకు వాడాము, ఆ తర్వాతనే మాకు ఈ సమస్యలు వస్తున్నాయి అని అంటుంటారు. దీని గురించి తెలుసుకుందాం. ఇది నిజం కాదు. బర్త్ కంట్రోల్ మెథడ్స్ తర్వాత మీరు మానేసిన తర్వాత ఇన్ఫర్టిలిటీ రాదు. ముఖ్యంగా బర్త్ కంట్రోల్ మెథడ్స్ లో ఏమొస్తాయి? ఓరల్ కాంట్రసెప్టివ్ పిల్స్, టాబ్లెట్స్ అంటారే అవి, ఇంజెక్టబుల్స్, ఇంజెక్షన్స్ ఉంటాయి, ఇంప్లాంట్స్ ఉంటాయి అంటే కాపర్ టీ లాంటివి, లేదా ప్యాచెస్ ఉంటాయి, ప్యాచెస్ లాగా కూడా పెట్టించుకుంటారు. దాని వల్ల కూడా ప్రెగ్నెన్సీ రాకుండా ఉంటుంది. ఎలా రాదు అంటే అండం విడుదల అవ్వకుండా చూస్తాయి. ఇవి అండం విడుదల అవ్వకుండా పీరియడ్స్ వస్తుంటాయి, బట్ మీకు అండం విడుదల అవ్వకుండా ఉంటుంది. సర్వైకల్ మ్యూకస్ వాతావరణంలో చేంజెస్ రావచ్చు, అంటే అది కొంచెం థిక్ అవ్వడము, దానివల్ల స్పర్మ్స్ అక్కడ సర్వైవ్ అవ్వకపోవడం అనేది అవ్వచ్చు. గర్భసంచి పొరలో కూడా మార్పుల వల్ల ప్రెగ్నెన్సీ రాకుండా అవ్వచ్చు ఈ బర్త్ కంట్రోల్ మెథడ్స్ ద్వారా. సో ఈ మెథడ్స్ ద్వారా మీకు ప్రెగ్నెన్సీ రాకుండా ఉంటుంది. కానీ ఇవన్నీ మీరు మానేసినప్పుడు ఇవి రివర్స్ అవుతాయి. అంటే మళ్ళీ అండం విడుదల అవ్వడము, గర్భసంచి వాతావరణం మారడము, ప్రెగ్నెన్సీకి అనుకూలంగా ఉండడము అనేది మారుతుంది. అలా ఇవన్నీ రివర్స్ కూడా అవుతాయి. అలా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి.